ఏపీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు పెను ప్రమాదం ఉందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించకపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్ల పాపం బీఆర్ఎస్దే అని అన్నారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టనివ్వమని అన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే అలవాటు హరీష్ రావు మార్చుకోవాలని సలహా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుంటూ హరీష్ రావు గారు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటా అని రాసింది. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. గోదావరి నది జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు 10 ఏళ్ల పాటు. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? అవాస్తవాలు మాట్లాడి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. బంకచెర్ల అంటున్నాడు. బంకచెర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించినాం. గోదావరి మీద ఉన్న కో-బేసిన్ స్టేట్స్ అన్నీ కూడా తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అదేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసే వాళ్ళు టెండర్ పిలిస్తే అదేదో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు మాట్లాడుతున్నాడు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాం.